అధ్యక్ష, బిల్లు సంబంధించి ఉద్దేశాలు కారణాలు సభ దృష్టికి తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో అందశ్రీగా పిలువబడే అందే ఎల్లయ్య గారు తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో గల రేబర్తి గ్రామంలో జన్మించారు. అనాథ అయిన అతను పశువుల కాపరిగా ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి ఒక ప్రసిద్ధ కవి మరియు గీత రచయితగా ఎదిగారు. ఆయనకి ఇటువంటి సాధికారిక విద్య లేకున్నా తెలంగాణ గ్రామీణ మరియు అణగారిన వర్గాల ఆశలు, పోరాటాలు మరియు స్ఫూర్తిని ప్రతిబింబించే ప్రతిభను కలిగి ఉన్నారు. అతనిచే రచించబడిన 3000 కవితలతో సహా అతను రచించిన జయ జయ హే తెలంగాణ అను గేయం తెలంగాణ ఉద్యమం సమయం నందు ప్రజలను ఉత్తేజపరిచి ఏకం చేయట్లో ప్రముఖ పాత్ర పోషించింది. అందువల్ల అతను గౌరవనీయమైన సాంస్కృతిక వ్యక్తికి ప్రతీకగా నిలిచి తెలంగాణ రాష్ట్రమంతటా అతని వారసత్వం కొనసాగుతోంది. వారి యొక్క విప్లవాత్మకమైన కవితలు మరియు గేయాలు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు జరిగిన ఉద్యమం మందు భావోద్వేగమైన మరియు సాంస్కృతిక స్వరంగా నిలిచాయి. అతని శక్తివంతమైన పద్యాలు లక్షల మంది ప్రజలను, అణగారిన వర్గాలను, రైతులను, కార్మికులను ప్రభావితం చేయటమే కాక వారి పోరాటాలను వ్యక్తీకరించినవి. అవి తెలంగాణ గుర్తింపుకు గణనీయంగా దోహదపడుతున్నవి. శ్రీ అందశ్రీ గారిచే రచించబడిన జయ జయ హే తెలంగాణ అను గేయమును తెలంగాణ ప్రజల పోరాట వైభవం, గొప్ప సాంస్కృతిక వారసత్వం, గౌరవం మరియు ఆశయాలను ప్రతిబింబిస్తున్నదని, దాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించాలని ప్రభుత్వం అనుసరించి తెలంగాణ ప్రభుత్వం 2024 జూన్ 2వ తేదీన సాధారణ పరిపాలన శాఖ వారి GOMS నెంబర్ 783 ద్వారా ఆ గేయమును రాష్ట్ర గీతంగా ఆమోదించింది. ప్రభుత్వము దివంగత శ్రీ అందశ్రీ గారు తెలంగాణ సాంస్కృతిక మరియు సామాజిక పురోగతిలో కీలక పాత్ర పోషించిన అమూల్యమైన సేవలు అందించిన గాను అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించుటకు నిర్ణయించింది. వారి అకాల మరణం వలన నష్టపోయిన కుటుంబం సామాజికంగా, ఆర్థికంగా సవాళ్లపై సకాలంలో మానవీయ దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నది. ఇది ముఖ్యమైన మద్దతును మాత్రమే అందించడమే కాక సామాజిక న్యాయ సూత్రాలతో పరిపాలనా సంబంధమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నది. ఈ చర్య తెలంగాణ ఐక్యతకు మరియు పురోగతికి తన జీవితం అంకితం చేసి సాంస్కృతిక ప్రతీకగా నిలిచిన అతనిని గుర్తించి మరియు గౌరవించు హామీనిస్తున్నది. ఈ మద్దతును పొడిగించుట ద్వారా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వారసత్వం మరియు గుర్తింపును గణనీయంగా తోడ్పాటును అందించిన కుటుంబాల గౌరవంను మరియు సంక్షేమమును పెంపొందించు నిబద్ధత కట్టుబడి ఉన్నది. మరియు ఇది అందశ్రీ చేసిన కృషిని ఆయన వారసత్వంలో గుర్తించడాన్ని ప్రతిఫలిస్తుంది. తెలంగాణ పురోగతికి మరియు ఐక్యతకు అతను అందించిన చిరస్మరణీయమైన తోడ్పాటుకు గాను అతని కుటుంబాన్ని రక్షించవలసిన ఉన్నది కాబట్టి అట్టి నియామకం చట్టపరమైన మద్దతును ఇచ్చుటకు అవసరమని భావించింది. అయితే ఈ నియామకం అదేదనగా తెలంగాణ పబ్లిక్ సర్వీసుల నియామకం క్రమబద్ధీకరణ మరియు సిబ్బంది తీరును, వేతన స్వరూపమును హేతుబద్ధం చేయు చట్టము 1994లోని 2వ చట్టంలోని నిబంధనలు